చేస్తాను. బట్టలు పట్టిస్తాను. చున్నీళ్ళు బాగా అయినాయి, ఇలా మొత్తం మూట కట్టిన. ఇవాళ తక్కువ ఉన్నాయి, మొన్న అయితే బాగుండే కదా. ఇగో నేను కదంట మొన్న ఉతికిన నాని ఏది కట్టాలి. ఇగో గిది. ఇదా దేవుని దానికి కదా. కాదు బయట. బయటదా? దేవుని దాన్ని మళ్ళీ వేరే కానీ. ఇది మొన్న తెచ్చినాం ఫ్రెండ్స్, 60 రూపాయల ఒకటి. కాదు 40. 40? ఒకటి 40 అయితే 2 తెచ్చుకున్నాం ఈ దండలు. ఇది దర్వాజాకు ఇట్లా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఈ మూలు ఉంటే ఇది తలిగేసుకోవచ్చు అటు ఇటు, రౌండ్ ఉంటుంది అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ రామ్ తిరుమల వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఇక వ్లాగ్ పెడతామని డిసైడ్ చేసుకున్నాం, పెడుతున్నాము. ఇప్పుడు ఫస్ట్ పని అయితే బట్టలు మడత పెడతాను, తర్వాత ఇల్లు తుడవాలి. మా ఆయన ఇల్లు తుడుతాడు, ఇంకా బోళ్ళు తోమాలి, బట్టలు విండాలి, చాలా పని ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు బ్లాగ్లో చూపిస్తాము, ఇంకా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ ఇట్లనే ఆదరించండి. చూడండి, ఇదే మా బీరువా. ఫస్ట్ సెల్ఫ్లో రెండిట్లా, ఒకటేమో తనై, ఇవేమో నా బట్టలు, షర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ టీ షర్ట్స్, జీన్ ప్యాంట్స్ ఈ సెల్ఫ్లో. ఇదేమో తనది డ్రెస్ సెల్ఫ్. కింద కూడా ఇక సేమ్ అందులో ప్యాక్ చేసినాము. ఇటేమో బ్లాంకెట్లు ఉంటాయి. అది దోమల తెర. డైలీ వేర్ ఇవి. అవి ఎప్పుడో ఒకసారి వేసుకునేవి అన్నట్టు. కొత్త బట్టలు అయితే ఇవి ఏంటంటే నేను పెళ్లి కాక ముందు ఇవి తీసుకున్నా ఆన్లైన్లో, మీషోలోనా తీసుకుంటే ఇవి అప్పుడు ఇక మా ఇంట్లో ఉన్నాయి. తర్వాత మా అమ్మ బట్టలు పెట్టుకోవడానికి తీసుకోవాలంటే తీసుకొచ్చుకున్నా. ఇక ఇంట్లో పెడతాను, డస్ట్ మొత్తం దీని మీద పడుతుంది. ఈ బట్టలకి ఎంత పడుతుందో తెలియదు, కానీ దీన్ని బట్టే డస్ట్ అంతా ఈ కవర్కి పడుతుంది. కరెక్ట్గా అయింది. ఇక వీటి జిబ్బులు కూడా వేయినాయి. జిబ్బులు వేయినాయి. మా ఇంట్లో ఎలకలు లేక బచ్చ అవుతున్నాం. అయితే లేకపోతేనా కథమవు మొత్తం ఎక్కడి ఎక్కడ ఎలకలు ఉంటే ఘోరం. మా పరుపు అదే. చెప్పవానే పరుపు ఏంటిదో? పరుపు అదే. మా డాడీ ఆ పరుపు తీసుకోండి అని ఇచ్చాడు, కానీ దాని కింద బెడ్ మర్చిపోయిండు. అది స్పంజ్ లాంటిది. అయ్యో ఏదో కింద వండుకుంటానని అది ఇచ్చిండు అంతే. మంచం కూడా ఇచ్చిండు, నవారు మంచం. ఇది యూజ్ చేస్తలేము ఇంట్లో. నేను ఒక్కనే బొరడానికి యూజ్ అవుతుంది. ఇది నేను ఒక్కనే పడుకోవడానికి. ఇంట్లో వండుకుంటే అసలు బొర్ర రాదు, ఎందుకంటే ప్లేస్ గింత అంతే ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇట్లా జోలు ఉంటుంది. ఇప్పుడు నువ్వు కిందికి పోయినావు తెలుసా? కిందికి అయింది అది నువ్వు కూర్చుంటే. అవి మా మంచినీళ్ళ క్యాన్లు. ఒకటి 3 రోజులు వస్తుంది. నేను బాగా తాగితే 2 రోజులే.
ఫస్ట్ ఇదే తోడు లాస్ట్ కట్ ఆరుతుంది కదా మనకు. అట్లా దేవుని రూమ్ కదా ఫస్ట్. అమ్మా తండ్రి బోల్లో ఉంటుందంటే బయట పెడతాను బోల్. దా తోముకో. బాదం చెట్టు మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. ఈ ఆకులన్నీ పడుతున్నాయి ఇవాళ. కొంచెము అంటే టోటల్గా రాలిపోయినాయి ఆల్రెడీ, అందుకే చిగురు వస్తుంది మళ్ళా. ఇప్పుడు కొన్ని పడ్డాయి, ఒక 5-6 పడ్డాయి, కానీ మొన్న 100 దాకా పడ్డాయి ఇక్కడ బయట. అవన్నీ ఏరినా నేనే. ఓ అది నిండిపోతాను. మా ఆవిడ ఏం చేస్తుంది తెలుసా, ఇట్లా అక్కడక్క తోమి అట్లా ఇసిరేస్తుంది టబ్బుల. అలవాటు అట చిన్నప్పటి నుంచి. ఇట్లా తోముకుంటా కడుక్కుంటా అట్నే కప్పులు కూడా పడేసింది, ఇరిగినాయి. మొన్న 2 కప్పులు కొన్నాము, దాన్ని అటు సాసరు అది పట్టుకునేది ఇరిగింది కప్పుది, ఇంకోటి వలిగింది. మొత్తం రోబోలా చేస్తాను, సూపర్ ఫాస్ట్ అన్నట్టు. ఇక్కడ మల్లె మొగ్గలు పూసినాయి, మీకు చూపెడదామని. ఇంకా చూడండి,
ఇదేం చెట్టే? ఇది కాగడ మల్లెనట. బాగున్నాయా ఫ్రెండ్స్? ఇగో ఇదంతా ఇల్లుకు వారింది అక్కడి దాకా, ఆ పై దాకున్నది. ఇక ఇంత దొడ్డు లేదు, ఇదే చెట్టు. అవునవునా, ఇది వేరేది. కరెక్టే. ఇది తీగ మల్లెనట. ఇగో ఏర్లు ఎంత దొడ్డున్నాయి చూడండి, అంత గనం పారింది. అది కాగడ మల్లెనట. కింద కింద మంచిగా ముద్ద ముద్ద వస్తాయి అవి సెంటు మల్లె ఉంటుంది. అవునా? మనం పోయేదారిలాగా ఇల్లు కనబడుతుంది చూసినా, అక్కడ స్మెల్ రాదు. అది సెంటు మల్లె. అవునా? 100 వారాలు ఉన్నది ఇది. బోల్ అయితే దోముడు అయిపోయింది ఫ్రెండ్స్. బట్టలు అయితే ఉతుకుతుంది, ఇక స్టార్ట్ చేసింది వాళ్ళు. అయ్యో, సబ్బు అయిపోయింది. మరి ఎట్లా? సర్ఫా పోతుందా మురికి? మరి తేవన్నా ఒకటి. అలా అయితే సర్ఫ్ పోసింది. పై ఫ్యాన్ ఖరాబ్ అయింది, టేబుల్ ఫ్యాన్ వేసిన. పై ఫ్యాన్ మొన్న ఖరాబ్ అయింది కదా ఫ్రెండ్స్. కూలర్ ఖరాబ్ అయింది, పై ఫ్యాన్ ఖరాబ్ అయింది. మరి ఏమైందో ఏమో, చాలా ఇబ్బంది అవుతుంది. టేబుల్ ఫ్యాన్ ఒక్కటి ఉన్నది, అది కూడా తిప్పంగా పెన్నులు పెట్టి తిప్పుతా అంటే అది వస్తుంది, అది కూడా ఆగిపోతుంది. ఉతుకుడు అయితే అయిపోయింది, జాడిస్తుంది బట్టలు. వర్క్ జరుగుతుంది. కోతులు గిట్లా రాలే కదా, కోతులు గిట్లా వస్తలేవు కదా. ఏమో సౌండ్ వస్తే మరి కోతులు అనుకున్నా కానీ వర్క్ అది. వీళ్ళమ్మ వాళ్ళు జాతర వెళ్తున్నారు, అయితే గ్యాస్ కావాలని అడిగినారు. కొంచెం డస్ట్ ఉందని కడుగుతా అంది ఏసీ. తమ్ముడు ఫోన్ చేసిండు, గ్యాస్ కావాలని ఎక్కువ అని. గ్యాస్ మంచిగా ఉండాలి అని కడుగుతాను చూడండి.
ఉందంట చెప్పు. మనము అడుగుతాం కానీ ఇది పక్కే పెట్టాం కదా బాగా పైన పోతే అది వెలుగుతుందా అని ఆరిపియాలి, కొంచెం ఎండకు పెట్టాలి. ఇప్పుడు గ్యాస్ ఎండ పెడతారా అనే వాళ్ళని కాదే, కొంచెం వాటర్ పోయినాక పెట్టాలి. గీడ బయటనే ఉండని వెళ్ళదు, నాకు కూడా తెలుసు కానీ ఇట్లా హోల్స్లో పోతుంది వాటర్. నీళ్ళ దానికి వచ్చేసి ఇట్లా పెట్టాలి. నీకు తెలుసా ఆల్రెడీ అసలు ఇట్లా మచ్చలు ఎందుకు పడ్డాయి? ఏది ఇది మంచిగా ఉంటున్నాం మనం నీట్గా. అవి అవి అటు ఇటు రాకట్లే అవుతుంది. ఈ పెయింట్ ఉత్తనే పోతుంది, అది ఏమనుకున్నావు? దానికి మళ్ళీ పెయింట్ వేయాలి, ఆ పైన అంతా వేయాలి. ఇక వేస్తా ఒక కలర్ వేద్దాం ఫ్రెండ్స్. ఇది రేకుకి అంతా ఒక కలర్ వేసుకుంటే జంగు పట్టది. కొన్నప్పటి నుంచి జంగు పట్టలేదు, ఇప్పుడిప్పుడే ఇట్లా అయింది, కర్రగా అయింది. ఏడా ఇట్లనా అవుతుందా? ఏమో నాకు భయం అవుతుంది ఎండబెట్టుడు. ఫ్రెండ్స్ చాయ్ అయితే పెట్టింది, పొద్దుంది కొంచెం మిగిలి ఉంటే అదే వేడి చేస్తుంది. ఇప్పటిదాకా బోళ్ళు బట్టలు అవన్నీ పని అయిపోయి అలసిపోయి వచ్చింది. ఇంకా చాయ్ తాగుతుందట, కూర్చున్నది. ఇప్పుడు స్నానం చేసి దేవుని మొక్కుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక గ్లాస్ గిన్నె ఉన్నది. ఏమో ఏమో పని చేస్తే నేనే అలసిపోతాను, నేనే చేసినట్టు. నేను గంటగానో ఇటుకలు మోసి ఇసుక మోసి మాలు కలిపేస్తున్నప్పుడేమో ఏమో అనిపించేది. ఏమో ఇటు పని గటు పని ఇది అది చెప్తానే ఘోరంగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంట్లో అక్కడేమో మస్తు అనిపిస్తుంది పని చేస్తా అంటే. ఇగో ఒక్క పని అయితే ఒకటే పని ఒక 2-3 గంటలు చేసినాం అనుకోండి ఏమనిపించేది. ఆడోళ్ళు ఏందో కానీ గ్రేట్ ఆడోళ్ళు ఆ పని ఈ పని అని ఈ పని ఆ పని ఊకే చేస్తూనే ఉంటే కొంచెం అలసిట అనిపిస్తుంది. ఇంట్లో పని అని చెప్తానే అనుకుంటారు కానీ ఘోరంగా గ్రేట్ అన్నట్టు ఆడోళ్ళు చేసి. చాయ్ ఎంత తాగుతాను అనుకుంటారు ఇంత అంతే చూడండి. నాకు కొంచెం ఎక్కువ అవుతుంది ఎప్పుడు. అయ్యా చల్లబడ్డం చాయ్ తాగి. తొందరగా నువ్వులే స్నానం చేయకు, తయారు కాకు దేవుని ముందు. కలవలే బాగా కలవలేదు, ఇంకొంచెం వేయాలా లైట్గా వేయాలా. ఇంత పెద్ద బుక్కలు ఎవరైనా పెడతారా? ఏంది తినగా కావా ఏంది? పట్టుకో ఉప్పు అదిలే సడ్డాన్నం దోస్తులు ఎప్పుడైనా తిన్నారా మీరు? ఇది రాత్రి అన్నము అంటే సద్దన్నం అంటే ఇంకా నీళ్లు పోసుకొని తాగుతారు, ఇంకా బాగా వాటర్ పోసుకొని మంచిగా విసికి తాగుతారు.
చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా వీడియోలు ఏమేమి వస్తాయో ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్.